గత ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? ఈ కూటమి ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకి ఆసరా ఇచ్చారు, పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు, 18,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరికి ఇవ్వాల. ఎంతమంది పిల్లలు కానండి అంతమందికి ఇస్తానన్నాడు. ఒక్కొక్క ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చారు, ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇచ్చారు, ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి ఇచ్చారు. అసలు మరి యాక్చువల్గా రాని కుటుంబాలు ఇంక చాలా ఉండేవి. అయినా కానీ మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఉండదే ఉన్నట్టు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత మోసం దగా అంతా ఆయన మొత్తం పథకాలన్నీ అయిపోయినాయి, అడిగితే తాట తీస్తా అన్నట్టుగా మాట్లాడారు కదా. ఏం పథకాలు ఇచ్చారండి? ఉచిత బస్సులు పెట్టారు. అది ఎవరికి ఉపయోగం? వ్యాపారస్తులకి, జాబ్ హోల్డర్స్కి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకండి ఉచిత బస్సులు? ఏదన్నా లేని పిల్లలు ఉంటారు, స్కూళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళకి కావాలి ఉచిత బస్సులు. వాళ్ళకి ఎందుకండి ఉచిత బస్సులు? ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం లేదంటారా? ఫ్రీ బస్సు వల్ల అసలు ఉపయోగమే లేదండి. డ్వాక్రా ఆసరా లేదు, అమ్మఒడి సరిలేదు. రోడ్లు అన్నారు, నెల రోజులు అవుతుంది, రోడ్లు అప్పుడే పోయినాయి. కొన్ని రోడ్లు వేసారు, కొన్ని రోడ్లు వేయలేదు. వేసిన రోడ్లు తెల్లారే పోయినాయి, రోడ్లు సరిగా లేవు. ఒక సచివాలయ వ్యవస్థ సరిలేదు, అసలు ఏ వ్యవస్థ సరిలేదు. ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ ఇది గతంలో ఉండేది, మరి ఇప్పుడు తీసేసారు. ఆరోగ్యశ్రీ గతంలో ఉండేది. చాలా అంటే పేదలు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళు. ఇవాళ అది తీసేశారు. మరి మా పేదలు మరి ఎలాగా వైద్యం చేయించుకోవాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చేటప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నందుకు పని చేసుకునే ఇది ఉండదు కాబట్టి డబ్బులు కూడా ఇచ్చి పంపేవాళ్ళు. ఇప్పుడు అసలు ఉన్నదాన్నే తీసి పడేశారు. మరి పేదలు ఎలా బతకాలి? ప్రైవేట్ వైద్య కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు 17 వైద్య కళాశాలను పెట్టి దానిలో 5 కాలేజీలు ప్రారంభించారు. ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం అయితే చదువుకునే పేదలు ఎలా చదువుకుంటారు? ఫీజులు పెట్టి చదువుకోలేరు కదా. అంతా స్వార్థం, అంతా ఉన్న వాళ్ళకే అప్పచెప్పడం, ఉన్నవాళ్ళే అనుభవించడం, ఉన్నవాళ్ళే తింటాం. లేని వాళ్ళ పేదలను అసలు చంద్రబాబు నాయుడు పట్టించుకోడు. అదేంటి, నేనే బాగా చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేత అవుద్ది, నా ఏజ్ అంతా, నా రాజకీయ ఏజ్ అంత లేడు జగన్మోహన్ రెడ్డి వయసు అనేది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంతా పబ్లిక్కి చెప్పుకోవటమే, చేసేది ఏముండదు. అంతా ధనికుల వర్గానికే, పేదల వర్గానికి అసలు అతను చేయడు. అసలు పట్టించుకోడు. మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు సభల్లో బాగా చెప్పేవాడు. ఇప్పుడు అసలు అతను మాట్లాడతలేదు. మరి ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు.